పాకం పట్టే పని లేకుండా 5 నిమిషాల్లో మరమరాల నుండాలు తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా మరమరాలని తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే గనక కనీసం నెల రోజులు పైగానే మరమరాలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే గనక ఒకసారి ఇలా మరమరాలు చేయండి. ఈజీగా, టేస్టీగా బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 కప్పులు మరమరేసుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే గనక మీరు స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే గనక మరమరలనేవి మాడిపోతాయి. ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మరమరాలని ఇలా పట్టుకుని క్రష్ చేస్తే మొత్తం పిండిలాగా అయిపోవాలి. మీకు గనక ఇలా రాలేదంటే కనుక మరొక 2 నిమిషాల పాటు మరమరాలని ఫ్రై చేసుకోవాలి. ఇలా మరమరాలు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. 3 కప్పులు మరమరాలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏమి పోయనవసరం లేదు. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. బెల్లం అది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ ఏసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా ఏసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంట సోడా ఏసిన తర్వాత ఇలా కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఈ మరమరాలకి బెల్లం కలిపేటట్లు మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ జేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేడిగున్నప్పుడే ఈ మరమరాలని తయారు చేసుకోవాలి. అదే గట్టిపడితే గనక ఉండలు రాకుండా మరమరనేది సెపరేట్ అయిపోతాయి. చేతులకి వాటర్ గానీ, అలాగే నెయ్యి గానీ ఏదైనా అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా మరమరాలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.